నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ రికార్డులు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్లు నటించిన మెప్పించిన మనశంకర వరప్రసాద్ గారి చిత్రం సంచలన విజయం సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రిలో భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని, ఈ చిత్రం అద్భుత విజయం సాధించడం ఆనందంగా ఉందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధిస్తోందని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినప్పటికీ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖలపై రికార్డు స్థాయిలో పట్టు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని 2019లోనే చెప్పానన్నారు. ఆయన చెప్పే మాటకు చేసే పనికి న్యాయం చేసే వ్యక్తి, ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టమని మంత్రి దుర్గేష్ భావోద్వేగంగా మాట్లాడారు. రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శైలిలో డైలాగ్ చెబుతూ జనసేన జెండా 10 కాలాల పాటు రెపరెపలాడేలా మెగాస్టార్ పవర్ స్టార్ అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు, యువకులు చిరంజీవి పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. జనసేన అంటే జనంలోనే ఉంటారు, జనం మంచి కోరుతారు. మొన్న టీవీ ఛానల్స్ అన్ని ప్రపంచంలో జరిగే అన్యాయానికి కళ్ళ కన్నట్టు చూపిస్తాం. అది చూసి మనం ఏం చేస్తాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకులను తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా తీసుకుంటాం, గింజేసుకుంటాం, పెంచేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాజిక బాధ్యత కన్నా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీతో మీటింగ్లు పెట్టుకుని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. వింటున్నావా? మనకి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మనందరం గర్వపడేటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరందరూ గుర్తించండి, ఆయన తీసుకున్న శాఖలు సామాన్యమనే కాదు. పంచాయతీరాజ్ అంటే అది చాలా విస్తృతమైనటువంటి, ఎన్ని వందల వేల పంచాయతీలు ఉంటాయి మనకి రాష్ట్రంలో. వాటన్నిటికీ సంబంధించిన కార్యక్రమాలను చూడాలి. దాంతోపాటు RWS, రూరల్ వాటర్ సప్లై, మనకి జరిగే గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం, దాంతోపాటు అటవీ శాఖ, అది మరింత విస్తృతమైనది. అదేవిధంగా పర్యావరణ శాఖ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద శాఖలు. వీటి మీద ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రగతిని మనందరూ కూడా గుర్తించండి. మేము చాలా గర్వపడతాం. ఎందుకంటే ఒక పక్కన అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మరో పక్కన ఇవాళ కొత్తగా మంత్రి పదవి తీసుకున్నప్పటికీ కూడా తీసుకున్న ప్రతి శాఖని కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తూ మీకు రికార్డు స్థాయిలో పల్లె పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఒకే ఒక్క రోజు నిర్వహించి, ఆ ఒక్క రోజులో అన్ని గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కినటువంటి మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట కూడా చెప్తున్నాను. అందుకే అనిపిస్తుంది నాకు, మేము ఎప్పుడో చాలా కాలం క్రితం చెప్పాం, రాజకీయాల్లో చాలా కాలం నుంచి నేను ఉన్నా కూడా 2018లో ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2019లో అందరం పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఒకే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చెప్పాం. నెగ్గటం, ఓడటం అనేది వేరే విషయం, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ జీవితాంతం రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటారనేటువంటి మాటని నేను చెప్పాం. అలా ఉండడం మాకు అదృష్టం, అలా ఉండడం మాకు గర్వకారణం అనేటువంటి మాట కూడా తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన వ్యక్తి, చెప్పే మాటకి చేసే పనికి పూర్తి స్థాయిలో పొంతనుండేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ, విజయం సాధించలేదు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో చాలా మంది అన్నారు. రావటం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్క అనే విధంగా మనం అధికారంలోకి వచ్చాం, అధికారంలో భాగస్వాములు అయ్యాం. దాంతోపాటు 10 కాలాల పాటు జనసేన పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మీరు కూడా
మెగాస్టార్ గారి అభిమానులు కూడా మీరందరూ గట్టిగా కృషి చేయాలి. రాబోయే రోజుల్లో కూడా మరింత ముందుకు వెళ్ళడానికి మనందరం కూడా మన జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతి తీసుకురావడానికి మీరు సైతం మీ యొక్క కార్యదక్షతను చూపించాలనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, మిత్రుడు యువకుడు మన బాబీని మరొకసారి మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నాను.